దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. 6 గ్యారెంటీల అమలుపై మోడీ చెప్పేవన్నీ అబద్ధాలే. తెలంగాణలో రుణమాఫీ చేశాం, 50,000 ఉద్యోగాలిచ్చాం. షిండే, అజిత్ పవార్ పార్టీల నేతలొస్తే వివరాలిస్తాం. ముంబైలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్రలో భాజపాను ఓడించాలి అని పిలుపు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాజపా నేతలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రధాని మోడీ కూడా మా రాష్ట్రంలో గ్యారెంటీలు అమలు కావడం లేదని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. మోడీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే తాము నిజాలు చెబుతూనే ఉంటామన్నారు. మహారాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీల అమలుపై నిజాలు చెప్పడానికే తాను ముంబైకి వచ్చినట్లు స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసిసి నేతలతో కలిసి రేవంత్ రెడ్డి ముంబైలోని పీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇన్సెట్లో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ముంబైలో నిర్వహించిన రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూడవచ్చు. మరొక వార్తను చూసినట్లయితే ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల్లో అధికారం మనదే. పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచిపోయాయని, ప్రజలకు తామేం కోల్పోయామో అర్థమవుతుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బారాస శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కష్టపడి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, సినీ నిర్మాత పారుపాటి శ్రీనివాసరెడ్డి శనివారం కేసీఆర్ సమక్షంలో బారాసాలో చేరారు. ఆ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతున్న బరాస అధినేత కేసీఆర్ చిత్రంలో పార్టీలో చేరిన పారుపాటి శ్రీనివాసరెడ్డి, ఎర్రవల్లి దయాకర్ రావు తదితరులను చూడొచ్చు. చిన్నపాటి జాగ్రత్తలతో పెద్ద జబ్బులకు చెక్. ఈనాడు ముఖాముఖిలో నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ బ్యారీ మార్షల్. మంచి ఆహారం, శుద్ధమైన త్రాగునీరు, చేతుల శుభ్రతతో ఆరోగ్యం సురక్షితం. దేశంలోనే హెచ్5లోరియా బ్యాక్టీరియా ప్రమాద గంటికలు వదిలేస్తే అల్సర్లుగా, ఆపై క్యాన్సర్గా మారుతుంది. ముందే తేరుకుంటే 2 వారాల చికిత్సతోనే వ్యాధి నిర్మూలన. మనం ఎదుర్కొనే అనేక జబ్బులను అతి తేలికైన జాగ్రత్తలతో తగ్గించుకోవచ్చు. కేవలం చేతులను శుభ్రంగా ఉంచుకుంటే డయేరియా, కలరా, కామెర్లు, టైఫాయిడ్ తదితరుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. తినే తిండి, తాగే నీరు శుద్ధిగా ఉంటే మన ఆరోగ్యము అంతే సురక్షితంగా ఉంటుంది. శుభ్రతపై ఏమరపాటుగా ఉంటే శరీరంపై జబ్బులు దాడి చేస్తాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన హెలికోబ్యాక్టీరియా పైలోరీ బ్యాక్టీరియా శరీరంలో చేరిపోతుంది. మొదట్లో కడుపు ఉబ్బరం, పొట్టలో మంట, గ్యాస్, నోటి దుర్వాసన వంటి లక్షణాలతో సమస్య మొదలవుతుంది. తర్వాత అల్సర్లను సృష్టించి బాధ పెడుతూ క్యాన్సర్గా రూపాంతరం చెందుతుంది. దాదాపు 80% మందిలో దీని లక్షణాలెన్నో కనిపించవు. 20% మందిలోనే తేలికపాటిగా కనిపిస్తాయి. వాంతులు, విరోచనాలు, రక్తం పడుతుంటే మాత్రం సమస్య తీవ్ర రూపం దాల్చినట్లే. అయితే దీనికి సమర్థవంతమైన చికిత్స ఉంది అన్నారు నోబెల్ పురస్కార గ్రహీత, ఆస్ట్రేలియా వెస్ట్రన్ యూనివర్సిటీ క్లినికల్ మైక్రోబయాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ బారీ మార్షల్. అయితే ఈ బ్యాక్టీరియా ఒంట్లో ఉన్నట్టు ఎలా గుర్తించాలి అంటే, లక్షణాలు ప్రత్యేకంగా ఇవి అని చెప్పలేకుండా ఉంటాయి. మనలో చాలామంది ఏదైనా తింటే వెంటనే కడుపులో ఒక రకమైన ఇబ్బంది, నొప్పి, మంట, గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. వీరిలో 1% మందిలో మాత్రమే తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, రక్తం పడటం, బరువు కోల్పోవడం వంటివి ఉంటాయి. ఇలా తరచూ బాధపడుతున్నారంటే పొట్టలో ఏదో సమస్య ఉన్నట్లే గుర్తించి పరీక్ష చేయించుకోవాలి అంటూ ఒక వార్తను అయితే చూడొచ్చు.
మరొక హెడ్లైన్ చూసినట్లయితే 14 నుండి 9 డిసెంబర్ వరకు ప్రజా విజయోత్సవాలు ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ బట్టి విక్రమార్క. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీ నుండి డిసెంబర్ 9 వరకు వీటిని నిర్వహించనుంది. ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటునైన కేబినెట్ సబ్ కమిటీ శనివారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైంది. పలు అంశాలతో పాటు ఉత్సవాల ఏర్పాటుపై చర్చించింది. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఊహకందని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ప్రజలకు వీటిని వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం 2024లో దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేనన్ని కార్యక్రమాలు అమలు చేస్తుందని, వీటిని ప్రజలకు వివరించేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. 26 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ గ్యారంటీల పథకాలైన మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరా మహిళా శక్తి తదితర పథకాల్లో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాల గురించి తెలియజేస్తాం. ఇప్పటికే 50,000 ఉద్యోగాల్ని భర్తీ చేశాం. దాదాపు 18,000 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశాం. మహిళా సంఘాలకు 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించాం. వీటన్నిటినీ ప్రజలకు వివరిస్తామంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. మరొక వార్తను చూసినట్లయితే ధాన్యం కొనుగోళ్లపై పాదయాత్ర చేయండి, హామీలు పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రచారమా, సీఎం రేవంత్పై కిషన్ రెడ్డి ధ్వజం. మూసి ప్రక్షాళన కోసం పాదయాత్ర చేయడం కాదని, ముందుగా ధాన్యం కొనుగోలుపై పాదయాత్రను చేపట్టాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు కళ్ళల్లో నిరీక్షిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం గౌసుకొండ పోచంపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా భరించడం లేదని, కేంద్రమే ఆ డబ్బును భరిస్తుంది అన్నారు. ఆయన కొనుగోలులో తెలంగాణ సర్కార్ నిర్లిప్తంగా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులు గురిచేస్తుందని దుయ్యబట్టారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 2 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు 5% మాత్రమే తూకం వేయడం విడ్డూరం అని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి కొనుగోలు కేంద్రాలను సందర్శించాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. సీఎం కాంగ్రెస్ నేతలు మాత్రం ఇతర రాష్ట్రాల్లో పార్టీ కోసం ప్రచారానికి వెళ్ళడం హాస్యాస్పదం. కేంద్రం తెలంగాణలో 10 ఏళ్ల క్రితం 24 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఇప్పుడు 93 లక్షల టన్నుల కొనుగోలు చేస్తుంది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లోని రైతులను ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు మోసం చేశాయి అని ధ్వజమెత్తారు. ఇక మూసి ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, సీఎం రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని కిషన్ రెడ్డి హితవు పలికారు. మూసీలో గోదావరి, కృష్ణా నీళ్లను ఎప్పుడు పారిస్తారో, ప్రక్షాళనకు అయ్యే నిధులు ఎలా వస్తాయో స్పష్టత లేకుండానే పాదయాత్ర చేయటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, భాజపా రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాషం భాస్కర్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కోడంపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంటూ ఒక వార్తను అయితే చూడవచ్చు. ఇదిలా ఉంటే కొనుగోలు ముమ్మరం చేయాలి అంటున్న తుమ్మల నాగేశ్వరరావు.
వరి కోతలు ఊపందుకున్న దృష్ట్యా రానున్న నెల రోజుల్లో ధాన్యం కొనుగోళ్లను ముమ్మరం చేయాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై శనివారం సచివాలయంలో ఆయన మార్కెటింగ్ సహకార శాఖల సంచాలకుడు ఉదయ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక వార్త చూసినట్లయితే 13న ట్రంప్ బైడెన్ భేటీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 13వ తేదీన సమావేశం కానున్నారు. ఓవల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుందని శ్వేతసౌధం శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ట్రంప్ను సమావేశానికి రావాల్సిందిగా బైడెన్ ఆహ్వానించారని వివరించింది. ఇది సాంప్రదాయానికి అనుగుణంగా జరిగే సమావేశమని తెలిపింది. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ ఈ సమావేశాన్ని నిర్వహించలేదు, బైడెన్ను ఆహ్వానించలేదు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక వార్తను చూసినట్టయితే వి ఎంగేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన వి హబ్ స్టార్టప్ రంగంలో మహిళలను నూతన ఆవిష్కరణ ఆలోచనలు ఐపీఓల వరకు తీసుకెళ్లేలా సాధికారత సాధించేందుకు వి హబ్ వి ఎంగేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వి హబ్ సిఇఓ సీతా పలచోల్లా తెలిపారు. అర్బన్ ఇన్నోవేషన్ కింద 21 స్టార్టప్లు ఎంపిక చేశామని, ఆయా స్టార్టప్లకు వద్వాన్ని లిఫ్ట్ ఆఫ్ వి ఎంగేజ్ ప్రొఫైల్ కార్యక్రమం కింద నిధులు, మార్కెటింగ్ తదితర సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే మరో 2 కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టీ హబ్ సిఇఓ సుజిత, టీ వర్క్ సిఇఓ జోగిందర్, టీఎస్ఐసి ప్రతినిధి మీరజ్ వహీం తదితరులు పాల్గొన్నారు అంటూ ఒక వార్తను. మరొక వార్తను చూసినట్లయితే టీజీపీఎస్సీ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు. అదనంగా 142 పోస్టుల మంజూరు, అత్యధికంగా డిప్యూటైజేషన్పై భర్తీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిపాలన పరీక్షల విధానాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలకు తీసుకుంది. టీజీపీఎస్సీకి అదనంగా 142 పోస్టుల మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కొన్నింటిని ఇతర ప్రభుత్వ విభాగాల నుండి డిప్యూటైజేషన్పై, మరికొన్నింటిని ప్రత్యక్ష నియామకం కింద భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. టీజీపీఎస్సీ బలోపేతం కోసం కమిషన్ ప్రత్యేకంగా ప్రముఖ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కమిటీని నియమించింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. వెలుగు దినపత్రికలోని వార్తలను చూద్దాం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ ఆ ఫ్యామిలీకి ఏటీఎంలు. రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ పరోక్ష ఆరోపణలు. మహారాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణ, కర్ణాటక నుండి డబ్బులు. లిక్కర్ బిజినెస్లో ₹700 కోట్లు కొల్లగొట్టి ఇక్కడ తరలించారు. మహా వికాస్ అఘాడీ అవినీతికి మారుపేరు. ఎన్సీల హక్కులను కాంగ్రెస్ హరిస్తున్నది. ఆ నేతలు అంబేద్కర్ పంచతీర్థను ఎప్పుడైనా సందర్శించారా? వారి బారి నుండి మహారాష్ట్రను కాపాడుతా. అకోలాలో బీజేపీ ఎన్నికల్లో ప్రధాని ర్యాలీ అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇదిలా ఉంటే మోడీ అబద్ధాలు మానుకో, నిజాలు చెప్పేందుకు మహారాష్ట్రకు వచ్చిన అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. 25 రోజుల్లోనే 17,869 కోట్ల రైతు రుణాలు మాఫీ. అనుమానాలుంటే ఆధారాలతో చెప్పేందుకు రెడీ. 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. మేం గ్యారెంటీలు అమలు చేస్తుంటే బీజేపీ తప్పుడు ప్రచారం. మహారాష్ట్ర రైతులను కేంద్రం ముంచింది. అదానీ అంబానీ మేలు కోసం నల్ల చట్టాలు తేవాలనుకున్నారు. అదానికి మోడీ పైసలు ఇస్తుంటే తాము అదాని జేబుల్లోంచి గుంజుతున్నామని వ్యాఖ్య. తెలంగాణలోని 6 గ్యారెంటీల అమలుపై ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధాలు చెప్తున్నారని
రుణమాఫీపై తాను నిజాలు చెప్పగానే ఆయన ట్వీట్ను తొలగించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేశామని తెలిపారు. కేవలం 25 రోజుల్లోనే 22,22,067 మంది రైతులకు 17,869 కోట్ల మాఫీ చేశాం. ఇందుకు సంబంధించి ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా ఆధారాలతో వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ శనివారం ముంబైకి చేరుకున్నాడు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న 6 గ్యారంటీలపై నిజాలు చెప్పేందుకే నేను ఇక్కడికి వచ్చాను. మోడీ అబద్ధాలు చెప్పడం మాననంత కాలం మేము నిజాలు చెప్తూనే ఉంటాం అని పేర్కొన్నారు. ఇక మహారాష్ట్రపై గుజరాత్ నేతల పెత్తనం. దేశంలోనే మహారాష్ట్రలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వ రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని మండిపడ్డారు. మోదీ నల్ల చట్టాల అమల్లోకి తెచ్చి అదానీ అంబానీలకు మేలు చేయాలని చూశారు. మహారాష్ట్రపై గుజరాత్ నేతలు పెత్తనం చేస్తున్నారు. అందుకే మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులను గుజరాత్కు తరలించుకొని పోయారు. ఇక్కడి వారిని మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలి అని మహారాష్ట్ర ప్రజలకు ఆయన సూచించినట్లు ఒక వార్తనైతే చూడొచ్చు. రైతు డిక్లరేషన్ అంతా బోగస్, అందులోని హామీలు ఏమైనాయి అంటున్న కిషన్ రెడ్డి. మహారాష్ట్రలో ఎన్నికల్లో రాహుల్ రేవంత్ పచ్చి అబద్ధాలు, అమలు చేయని హామీలను చేసినట్లు ప్రచారం. కొనుగోలు కేంద్రాలకు వడ్లు వచ్చినా ఎందుకు కొంటలే, మూసి పేరుతో పేదల ఇండ్లు కూలుస్తున్నారని ఫైర్. యాదాద్రి జిల్లాలో వడ్లు కొనుగోలు కేంద్రాల పరిశీలన అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక నాగారం భూదాన్ భూములు కేసు రీఓపెన్. ఎఫ్ఐఆర్లో ఐఏఎస్ అమోయ్ కుమార్ పేర్లు చేర్చే ఛాన్స్. సివిల్ నేచర్ పేరిట గతేడాది కేసు క్లోజ్. మళ్ళీ దర్యాప్తు జరపాలని డీజీపీకి ఈడీ సూచన. ఇలాంటి కేసులన్నీ రీఓపెన్ చేయాలని రాచకొండ సిపికి డీజీపీ ఆదేశం అంటూ వార్తను చూడొచ్చు. ఇక ప్రజలు మాయలో పడి గాలికి ఓటేసిండ్రు, ఫలితాలు అనుభవిస్తున్నారు. ఏం కోల్పోయారో వాళ్లకు తెలిసొచ్చింది అంటున్న కేసీఆర్. చూస్తుండగానే 11 నెలలు గడిచిపోయినాయి. కేసులు, జైళ్లకు భయపడం. వచ్చేది మా సర్కారే. ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారు. తాము తిట్టడం మొదలు పెడితే రేపటిదాకా తిడుతూనే ఉంటామంటూ వ్యాఖ్య. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పొరపాటున ఒక మాయలో పడి గాలికి ఓటేశారని, ఏం కోల్పోయారో ఇప్పుడు వాళ్లకు తెలిసొచ్చిందని బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. గాలికి ఓటేస్తే శిక్ష ప్రజలకే పడుతుంది. కేసీఆర్కు బీఆర్ఎస్కు పోయేదేమీ లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యం అంటే పార్టీలు, ఎమ్మెల్యేలు గెలవడం కాదు, ప్రజలు గెలవాలి. కానీ ఒక్కసారి ప్రజలు నెత్తి మీద దయ్యం వచ్చి కూర్చుంటుంది. మాయలో పడి గాలికి ఓటేస్తే శిక్ష ప్రజలకే పడుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో 100% బీఆర్ఎస్ఏ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఎర్రవల్లి హామ్ హౌస్లోని పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన కొందరు బీఆర్ఎస్లో చేరారు. ఇందులో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి రాగానే వాడిని లోపల వేయాలి, వీడిని లోపల వేయాలి అని మేము చూడం. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడి నిర్మాణాత్మకంగా పనిచేసి 10 మందికి లాభం చేయాలి. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో మీరంతా చూస్తున్నారు. గాలివాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీని ఫలితాలను ప్రజలు అనుభవిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. కేసులు, జైళ్లకు తాము భయపడమని ఆయన అన్నారు. ఇక మొదలు పెడితే రేపటిదాకా తిడుతూనే ఉంటాం, కూలగొడతాం, పడగొడతాం, అది చేస్తాం, ఇది చేస్తామని పిచ్చి పిచ్చి మాటలు ప్రభుత్వం మాట్లాడడం తగదు. మాకు తిట్టడం వచ్చు. ఇవాళ తిట్టుడు మొదలు పెడితే రేపటిదాకా తిడుతూనే ఉంటామని
కేసీఆర్ అన్నారు. ఒక బాధ్యతాయుత ప్రభుత్వానికి అప్పగిస్తే ఆ బరువును తీసుకొని ప్రజలకు సేవ చేయాలని సూచించారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఎవరు అడగనివి కూడా తాము చేశామని కేసీఆర్ అన్నారు. దళిత బంధు తర్వాత గిరిజన బంధు, బీసీ బంధు తీసుకురావాలని తన మనసులో ఉండేదని తెలిపారు. చూస్తుండగానే 11 నెలలు గడిచిపోయాయని, రాబోయే రోజుల్లో 100కు 100% మన ప్రభుత్వం రావడం ఖాయం. ఇందుకోసం అందరం కష్టపడి పనిచేయాలి. భవిష్యత్తులో బీఆర్ఎస్దే అధికారమని ప్రజలు చెప్పడమే కాదు, రావడం ఖాయం అని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఆయన అన్నట్టు ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసినట్లయితే, స్పిల్వే ఎత్తు పెంచడం వల్లే మిడ్ మానేరు కొట్టుకుపోయింది. 2016లో జరిగిన ఘటనలో ప్రాథమికంగా తేల్చిన విజిలెన్స్ బీఆర్ఎస్ హయాంలోనే ఏజెన్సీని మార్చి అంచనాలు దాదాపు 3 రెట్లు పెంచినట్లు గుర్తింపు. 7 ఏళ్ల పాటు ఎంక్వైరీని తొక్కిపెట్టిన గత సర్కారు కాంగ్రెస్ పవర్లోకి రాగానే పాత ఫాయిదాలు దుమ్ము దులిపిన విజిలెన్స్ ఆఫీసర్లు. ఇరిగేషన్ శాఖ నుండి పలు కీలక ఫైళ్లు స్వాధీనం, వివరాలపై ఆరా అంటూ ఒక వార్తను అయితే చూడొచ్చు. సర్వే షురు, ఇంటింటికి వెళ్ళి వివరాలు తీసుకుంటున్న ఎన్యూమరేటర్లు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా నమోదు చేసుకునే ఛాన్స్. ఆస్తులు లెక్క చెప్పని కొందరు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వివరాల సేకరణ. మోదీజీ, తెలంగాణలో కులగణన సర్వే మొదలైంది అంటూ రాహుల్ ట్వీట్. 50% రిజర్వేషన్ల గోడను బద్దలు కొడదామని కామెంట్. నమస్తే తెలంగాణలోని ముఖ్య వార్తలను అయితే చూద్దాం. మరో మంత్రి ఇంట్లో చోరీ. శ్రీధర్ బాబు సెల్ ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగలు. పోలీసులకు మంత్రి ఫిర్యాదు అంటూ ఒక వార్త కనబడుతుంది. ఇక మెయిన్ హెడ్లైన్ చూసినట్లయితే, తిట్లు నేర్పుడా, తిండి పెట్టుడా, అందరినీ కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలి, కానీ నేను మంచి గుండెలా నా ఓడు మంచి గుండాలే అనుకోవడం అవివేకం. ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరూ గమనిస్తుంటారు. ప్రజలంటే ప్రేమ ఉన్నోళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడొచ్చున. ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సక్రమంగా వినియోగించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సింది పోయి, ఇది కూలగొడతాం, అది కూలగొడతాం, వీన్ని అరెస్ట్ చేస్తాం, వాణ్ణి లోపలేస్తాం, ఇదే నా ముచ్చట, గిదా పాలించే తెలివి అంటున్న కేటీఆర్. ఇండ్లు కట్టుడా, కూలగొట్టుడా ప్రభుత్వం చేయాల్సిన పనేంటిది? భద్రత కల్పించకుండా భయపెడతాడా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? ప్రజలు అధికారం ఇచ్చింది కూల్చేందుక? బాధ్యత ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలి. ప్రభుత్వంలో ఉన్నోళ్ళు బాధ్యతగా ఉండాలి. కార్యకర్తలు హైరాణ పడద్దు. అధికారం మనదే అంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరో హెడ్లైన్ చూసినట్లయితే, ఇంటింటా నిరసన. సమగ్ర సర్వేలో సర్కారుపై జనం ఫైర్. ప్రజాపాలన దరఖాస్తుల సంగతేంటి? ఏడాది గడుస్తున్నా హామీ లెటర్పాయే. మళ్ళెందుకు వచ్చిండ్రు? ఇప్పుడెందుకు సర్వే? సంపాదన, ఆస్తుల లెక్కలెందుకు? ఉన్న పథకాలు ఊడితే మళ్ళీ మీరిస్తారా? రేవంత్ సర్కార్పై రాష్ట్ర ప్రజల ఆగ్రహం. ఎన్యూమరేటర్లపై ప్రజల ప్రశ్నల వర్షం. సమగ్ర వివరాల వెల్లడికి ససెమీరా. ఇంటింటి సర్వే సందర్భంగా కాంగ్రెస్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం పెళ్లిబెక్కుతున్నది. సర్వే వివరాలు సేకరణకు వెళ్లిన ఎన్యూమరేటర్లకే ప్రభుత్వ పాలనపై ప్రజలు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఎక్కడా? 6 గ్యారంటీలు ఏమాయే? 420 హామీలు ఎటుపాయే? మళ్ళీ కొత్త సర్వే ఎందుకు? వివరాలు చెప్పేందుకు అంటూ అధికారులను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. సర్వే లేదు, ఏది లేదు, మాకు ఈ ప్రభుత్వమే వద్దు అంటూ తిప్పి పంపుతున్నారు. దీంతో చేసేదేమీ లేక అరకొర సమాచారంతో అందించిన వివరాలతోనే ఎన్యూమరేటర్లు తొలి రోజైన శనివారం తిరుగుముఖం పట్టారు. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైందని పలువురు ఎన్యూమరేటర్లే బాహాటంగా వాపోతున్నారు. సర్వే చేయలేమంటూ కొందరు చేతులెత్తుస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ప్రభుత్వంపై
ఎంత వ్యతిరేకత ఉన్నదో దీన్ని బట్టే తెలుసుకోవచ్చు. సర్వే సందర్భంగా ఎన్యూమరేటర్లు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక హెడ్లైన్, పోలీసుల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డిపై సర్కారు దాడి. దళిత బంధు నిధుల కోసం నిలదీసిన కౌశిక్ రెడ్డిపై పోలీసుల దాష్టీకరణం. ఆందోళనను అడ్డుకున్న పోలీసులు చర్మం వడిపెడుతూ పిడిగుద్దులు. సొమ్మసిల్లి పడిపోయిన ఎమ్మెల్యే. నా హత్యకు రేవంత్ కుట్ర అంటున్న కౌశిక్ రెడ్డి. ముక్కు మూసి బూటుకాళ్లతో తన్నిండ్రు. దాడిలో గాయపడ్డ బాధితుల ఆవేదన. దాడిని ఖండించిన బీఆర్ఎస్ నేతలు. ఇక్కడ ధర్నాలో సొమ్మసిల్లి పడిపోయిన ఒక యువకుడిని ఫోటోలో చూడవచ్చు. దళితుల కోసం ధర్నాకు దిగిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు దాడి దిగారు. లాఠీలు పట్టుకోకుండా చర్మం వడిపెడుతూ పక్కటెముకలపై పిడిగుద్దులు గుద్దారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. దళితులే ముందుండి పోలీసుల వాహనంలో హుజూరాబాద్ ఏరియా దవాఖానాకు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం కరీంనగర్ అపోలో రీచ్కు తరలించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండో విడత దళిత బంధు కోసం రోడ్డెక్కిన దళితులపైన, వారికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే పైన పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు తరిమారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక వార్త చూసినట్లయితే, రైతుల సీఎం కేసీఆర్, బూతుల సీఎం రేవంత్. కేసీఆర్వి కిట్లు, రేవంత్వి తిట్లు. ముఖ్యమంత్రికి ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి? రాజకీయ నాయకుల భాష కూడా సెన్సార్ల బోర్డు పెట్టాలి వస్తుందేమో. రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం మంత్రులు జల్సాలు చేస్తుండ్రు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్కు 100 సీట్లతో అధికారం ఖాయం. మూసీ కంటే రేవంత్ నోటే కంప ఎక్కువ. కోల్చరం రైతు గర్జనలో హరీష్ ఫైర్. కేసీఆర్ అంటే వికాసం, రేవంత్ అంటే వినాశనం. ఇది మార్పు కాదు, ఏ మార్పు అంటున్న దేశపతి శ్రీనివాస్. ఇక్కడ కోల్చారం రైతు గర్జన సభలో మాట్లాడుతున్న హరీష్ రావు. చిత్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను ఇక్కడ చూడొచ్చు. మరొక వార్తను చూసినట్లయితే, పోలీసులపై గిరిజనుల తిరుగుబాటు. సివిల్ పంచాయతీని వెళ్ళిన ఎస్ఐ సిబ్బంది నిర్బంధం. భూ ఆక్రమణదారులకు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం. సిఐ తహసీల్దార్ జోక్యంతో సద్దుమణిగిన వివాదం. విచారణ తర్వాతే వివరాలు చెప్తామన్న అధికారులు. శంషాబాద్, మదనపల్లిలో గిరిజన భూముల వివాదం అంటూ ఒక వార్త కనబడుతుంది. సాగర్ నీటి లెక్కలపై మళ్లీ లొల్లి. కుడికాల్వ నీటి విడుదలపై వివాదం. నీటి లెక్కలను నమోదు చేయకుండా అడ్డుకున్న ఆంధ్ర అధికారులు. ఉన్నతాధికారుల సూచనలతో సమస్య పరిష్కారం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడికాల్వ వద్ద ఏర్పాటు చేసిన మీటర్ గేజ్ నుండి నీటి విడుదలకు సంబంధించిన లెక్కను నమోదు చేసేందుకు శుక్రవారం వెళ్లిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులను ఆంధ్ర అధికారులు అడ్డుకున్నారు. కుడికాల్వ నీటి విడుదల లెక్కలను మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ అధికారులు మా ప్రాంతంలోకి రావద్దు అని వాగ్వాదానికి దిగారు. విషయాన్ని హైదరాబాదులో ఉన్న అధికారులకు, కృష్ణా రివర్ బోర్డు అధికారులకు తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు శనివారం ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు చర్చించి సమస్యను పరిష్కరించుకున్నారు. తెలంగాణ అధికారులు కుడికాల్వ నీటిని విడుదల రీడింగ్ను నమోదు చేసి కృష్ణా రివర్ బోర్డుకు అధికారులు పంపించారు. ఆంధ్ర ప్రాంత ఇరిగేషన్ను ఏఈ వెంకటేష్ సుబ్బయ్య వల్ల జల వివాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్త చూసినట్లయితే, రోడ్డెక్కితే పన్ను. రాష్ట్ర రహదారులపై త్వరలో టోల్ ట్యాక్స్. ఇప్పటికే రోడ్లను గుర్తించిన ఆర్ఎండ్బి ప్రైవేటు పరం చేసేందుకు ప్రణాళిక. త్వరలో నిర్ణయం ప్రకటించే ఛాన్స్. రాష్ట్ర రహదారులపై కూడా ఇక టోల్ బాధలు తప్పేలా లేదు. త్వరలోనే వీటిని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి ప్రతిఫలంగా రాష్ట్ర రహదారులపై టోల్ ప్లాజాలను ఏర్పాటు చేసి ట్యాక్స్ వసూలు అధికారాన్ని ఆయా ఏజెన్సీలకు అప్పగించాలని భావిస్తున్నది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం ఆర్ఎండ్బి శాఖను ఆదేశించగా
అధికారులు పనులు ప్రధాన రోడ్లను గుర్తించి నివేదిక అందించినట్లు సమాచారం. రాష్ట్రంలో రాష్ట్ర రహదారులు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు తదితర అన్ని కలుపుకొని ఆర్ఎండ్బి శాఖ పరిధిలో 24,245 కిలోమీటర్ల పొడవైన రోడ్లున్నాయి. 2,690 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారుల నిర్వహణ బాధ్యత కేంద్రం పరిధిలో ఉండగా రాష్ట్ర రహదారుల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అయితే కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి రోడ్ల నిర్మాణం పూర్తిగా గాలికి వదిలేయడంతో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. టెండర్లు పిలిచినా బిల్లులు వస్తాయో రావో అనే అనుమానంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రహదారుల నిర్వహణ బాధ్యతలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించాలని నిశ్చయించింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసినట్లయితే రేవంత్ రెడ్డి మహా అబద్ధాలు. మహారాష్ట్రలో సీఎం ఎన్నికల ప్రచారం. 6 గ్యారంటీల అమలుపై గప్పాలు. 10 నెలల్లోనే పూర్తి చేశామని బొంకులు. ప్రెస్ మీట్లోనూ అదే పాట పాడిన సీఎం. రాష్ట్రంలో ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీలెన్నో ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అబద్ధ ప్రచారానికి తెరలేపారంటూ ఆ రాష్ట్ర ప్రజలను మోసగించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. తెలంగాణలో 6 గ్యారంటీల అమలుపై చేతులు తెచ్చిన ఆయన మహారాష్ట్రలో మాత్రం 6 గ్యారంటీలపై గప్పాలు కొట్టారు అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక రాజకుటుంబానికి ఏటీఎం తెలంగాణ. మహారాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ పైసలు కాంగ్రెస్ పార్టీ వసూలుకు పాల్పడుతున్నది. ఎన్నికల్లో గెలిచేందుకు ఇంత అవినీత? ప్రధాని మోడీ సంచలన ఆరోపణలు. మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వసూలకు పాల్పడుతున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీ రాజకుటుంబానికి డబ్బులు అందించే ఏటీఎంలుగా మారాయని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన అవినీతిలో రేవంత్ బరితెగింపు. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ పనులు మెగా రగవ కన్స్ట్రక్షన్కే ఎందుకు? చెరిసగం పనులు అవినీతికి నిదర్శనం. బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన కంపెనీకి పనుల. సీఎం రేవంత్ పై కేటీఆర్ మండిపాటు. సుంకిశాలలో ప్రమాదం కారణంగా ప్రభుత్వానికి 80 కోట్ల నష్టం వాటిల్లేలా చేసిన మెగా కంపెనీకి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ పనులు ఎందుకు కట్టబెట్టారో చెప్పాలి. ప్రమాదానికి కారణమైన మెగా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని హైదరాబాద్ వాటర్ బోర్డు రివర్ ఫ్రంట్ ఇచ్చిన ఆ కంపెనీపై సీఎం రేవంత్ రెడ్డికి అంత ప్రేమ ఎందుకో చెప్పాలంటూ వాక్యం కనబడుతుంది. మరొక వార్తను చూసినట్లయితే 2025లో 27 సాధారణ, 23 ఇచ్చిక సెలవుల జాబితాను విడుదల చేసిన ప్రభుత్వం అంటూ ఒక వార్త చూడవచ్చు. మరొక వార్తను చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని బంజారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ దాసోజు, బీసీ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్ తదితరులు చూడొచ్చు. ఇక వీధి రాడిలా మాట్లాడితే తాట తీస్తాం, పచ్చికల్లో తాగినోళ్ళ ఏమిటా మాటలు, కేసీఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వరా, రేవంత్పై సుమోటోగా కేసు పెట్టి జైల్లో వేయాలి, బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ ఆగ్రహం అంటూ ఒక వార్త కనబడుతుంది. ఇక ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చకు రేవంత్, కేటీఆర్పై నోటికొచ్చినట్లు మాట్లాడద్దు అంటున్న మాజీ ఎంపీ బడుగుల. రేవంత్ది బజారు భాష, మల్లేష్ బ్లాక్మెయిలర్ రేవంత్ బొల్లం.